హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బొజ్జులు. ఏం బుజ్జి, ఎప్పుడు మాకు గుడ్ ఈవినింగ్ చెప్తావు కదా, ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అనుకుంటున్నారా? ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి. మీన్స్ ఎర్లీ అంటే మరీ అంత ఎర్లీ కాదు, జస్ట్ 10 o'clock అవుతుంది. సో ఆ టైంలో అయితే నేను కాఫీ తాగుతున్నా. బయట నుంచి పిలుస్తుంది అనమాట నా ఫ్రెండ్, బుజ్జి బయటికి రా అనేసి. తీరా చూస్తే చక్కగా కూర్చుంది కదండి కరివేపాకు చెట్టు మీద నా ఫ్రెండ్. అదే రోజు సేమ్ టైంకి వస్తుంది, అరుస్తానే ఉండిద్ది నేను బయటకు వచ్చేంత వరకు. నన్ను చూసినాక అది వెళ్ళిద్ది అనమాట. మరి ఎందుకో నాకు తెలీదు. అండ్ ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదండి, ఫుల్గా అయితే ఇంకా క్లౌడ్, ఫుల్ కంటే ఫుల్గా క్లౌడ్ మొత్తం చేంజ్ అయిపోయింది విత్ ఇన్ సెకండ్స్లోనే. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా ఫుల్గా వర్షం పడిద్దామా అనుకున్నాను, కానీ వర్షం అయితే ఆ రోజు అస్సలు పడలేదండి. నైట్ మాత్రం ఫుల్గా కొట్టింది ఆ రోజు. మార్నింగ్ మొత్తం పడలేదు, కానీ నైట్ అయితే వర్షం పడింది. అండ్ చూస్తున్నారు కదా, ఆ కలర్ పలిన ముందు నాకు చాలా బాగా నచ్చింది, చక్కగా గ్రే బ్లాక్ వైట్ లాగా. అండ్ ఇక్కడైతే సమ్మర్ మీకు ఏం గుర్తు వస్తుందో తెలియదు, కానీ నాకైతే మా అమ్మమ్మ ఇల్లు గుర్తు వస్తుందండి. మేము ప్రతి ఇయర్ అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళము చిన్నప్పుడు. మీన్స్ ఒక 10th క్లాస్ వరకు అయితే వెళ్ళినాము. నేను మా అక్క అయితే ప్రతి ఇయర్ వెయిట్ చేసేవాళ్ళం అనమాట అమ్మమ్మ ఇంటికి వెళ్తాకి. అండ్ ఇప్పుడైతే అమ్మమ్మ లేదు, అమ్మమ్మ ప్లేస్ కూడా లేదనమాట. మీన్స్ ప్లేస్ ఉందనుకోండి, మేము వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడైతే ఇంకా నాకు గుర్తొచ్చేది మంచులు. ఎంతమందికి ఐస్ ఆపిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చిన్నప్పుడు అయితే ఒక మెమరీ ఉందన్నమాట. నేను అండ్ మా అక్క, మా మావిలు ఇద్దరు ఉంటారు అనమాట, చిన్న మావయ్య పెద్ద మావయ్య. మమ్మల్ని అయితే వాళ్ళ భుజాల మీద ఎక్కించుకుని మరీ పొలాలు చాలా దూరం నడుచుకుంటూ తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళినాక అక్కడ మాకు ఫ్రెష్గా చెట్లు ఎక్కి తీసుకొచ్చి మాకు తినిపించేవారు. మా టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోయినాయి కదండి. అండ్ ఇక్కడైతే ఐస్ యాపిల్స్ నాకు డజన్ 50 రూపీస్కి అయితే ఇచ్చారు. అండ్ 12 వస్తాయి కదా, నాకు 14 అయితే ఇచ్చినారు. అండ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాకైతే ఇంకా ఐస్ యాపిల్స్ తీసి సపరేట్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఇంకేం గుర్తొస్తుంది మీకు సమ్మర్ అంటే? అమ్మ ఆవకాయ అంజలి కదా. ఇక్కడైతే డిఫరెంట్గా అమ్మ ఆవకాయ వచ్చి ఎప్పుడు మర్చిపోలేము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే మా మరదలు పంపించింది మా తమ్ముడికి. అండ్ మా తమ్ముడికి ఇచ్చి పంపించింది. చూస్తున్నారు కదా, ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉందన్నమాట. సమ్మర్ అంటేనే ఈ పిక్కల్స్ కదండి. సో సమ్మర్ అంటే చాలానే గుర్తొస్తాయి మనకి. సమ్మర్ అనే కాకుండా ఒక మ్యారేజ్ సీజన్ అనొచ్చు, పిక్కల్ సీజన్ కూడా అనొచ్చు. అండ్ తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫస్ట్ ముద్ద నాకు, సెకండ్ ముద్ద మీకు.